కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణి కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి వారికి ఎట్లా ఉన్నది అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కన్యా రాశి వారికి షష్టమ స్థానంలో రాహు పూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే బుధుడు పూర్తిగా నెలంతా కూడా సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కుజుడు పూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. రవి మాత్రం 14 రోజులు సంచారం చేస్తున్నారు. అంటే మొత్తంగా 4 గ్రహాల యొక్క సంచారం ఉన్నది. ఈ 4 గ్రహాలు కూడా రాహు కానివ్వండి, బుధుడు కానివ్వండి, కుజుడు కానివ్వండి, రవి కానివ్వండి. రవి అయితే 14 రోజులే. ఈ 3 గ్రహాలు, పై 3 గ్రహాలు పూర్తిగా నెల రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. రవి మాత్రం మీకు 6వ స్థానంలో 14 రోజులే ఉన్న కారణంగా ఆయన కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు. అంటే 4 గ్రహాలు కూడా మీకు అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇది గమనించుకోండి. ఓకే. ఇందులో రవి 14వ తారీఖు వరకు ఉండి 15వ తారీఖున సంక్రమణం చెంది ఆయన సప్తమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ సప్తమ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం ఉన్నది. ఏంటి? రవి మీకు 17 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు. ఇంకా శుక్రుడు 25 రోజుల పాటు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. శని పూర్తిగా నెలంతా ఉన్నారు. ఇక్కడ శని పూర్తిగా, శుక్రుడు 25 రోజులు, రవి 6 రోజులు కూడా మీకు రవి 16 రోజుల పాటు పూర్తిగా మీకు వ్యతిరేకమైన ఫలితాలే ఉంటాయి. భార్యాభర్తల మధ్యన చికాకులు, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా కొన్ని చికాకులు, ఏకాభిప్రాయం లేకపోవటం, తద్వారా వ్యాపారం కొంచెం వెనకబాటు రావటం, తద్వారా వ్యాపారం జరిగితేనే కదండి మరి లాభాలు వచ్చేది. అది కూడా కొంచెం తగ్గేటువంటి అవకాశం మనకి ఈ సప్తమ స్థానంలో ఈ శని, శుక్ర, రవి గ్రహాల యొక్క సంచారం సూచిస్తోంది. అలాగే శుక్రుడు తదుపరి 25 రోజుల తర్వాత 6 రోజులు మాత్రం అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు. అష్టమ స్థానంలో 6 రోజులు కొంచెం పర్వాలేదండి. ఆయన కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. నెలలో 6 రోజులు పెద్ద గొప్ప ఏమి కాదు. కానీ మంచి ఫలితాలే ఇస్తారు 6 రోజుల్లో కూడా ఆయన. ఈ విధమైన ఫలితాలని మనం చెప్పుకోవాలి. ఇకపోతే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం గోచార రీత్యా వృత్తిపరమైన, వ్యాపారపరమైన, ఉద్యోగపరమైన, వ్యవసాయపరమైన ఎవరో ఒకరు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి. ఆ విషయాలన్నింటిలో కూడా కొన్ని ఇబ్బందులకి గురి చేస్తాడు గురువు. కాబట్టి అది కూడా మనకు అనుకూలత లేదు. ఇకపోతే కేతువుని తీసుకున్నట్టయితే వ్యయ స్థానం. వ్యయ స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల ధన వ్యయము, ధన నష్టము, అలాగే మనకి కొంతమందికి కళత్ర నష్టము, కొంతమందికి కారాగార శిక్షలు, దుర్మార్గులు చాలా మంది ఉంటారు కదండి. ఎందుకంటే ఒక రాశిగతమైన ఫలితాలు మనం చెప్పుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 830 కోట్లని 12 పెట్టి భాగిస్తే సుమారుగా 70 కోట్ల మంది ఒకే రాశి కిందకి వస్తారు. కాబట్టి ఇందులో అత్యంత పుణ్యాతులు ఉండొచ్చు, అత్యంత దుర్మార్గులు కూడా ఉండొచ్చు. ఆ దుర్మార్గులకి కారాగార శిక్షలు పడటం ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ కేతు సంచారం శుభ ఫలితాలు. మొత్తంగా మీకు చెప్పుకోవాలి అన్నట్టయితే మీకు ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, అలాగే బుధుడు, కుజుడు, రవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఒక శుక్రుడు మాత్రం ఒక 6 రోజులు ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. గమనించారు కదండి. కాబట్టి మీకు మొత్తంగా చెప్పుకోవాలంటే కన్యా రాశి వారికి బాగానే ఉన్నట్టు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కొన్ని గ్రహాల ప్రతికూలత తప్పదు. మానవుడికే కాదండి, సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా పుట్టినా కూడా మానవుడు పడినటువంటి కష్టాలన్నీ పడవలసిందే. కాబట్టి ఈ గ్రహాల యొక్క ఈ యొక్క ప్రభావం నుంచి, దుష్ప్రభావం నుంచి తప్పించుకోవాలి అన్నట్టయితే
నవగ్రహాలను మీరు ప్రసన్నం చేసుకోవాలి. రోజు 2-3 నిమిషాలు ఖర్చు పెట్టండి. ఆ శ్లోకాలు చదువుకోండి. తద్వారా సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్. 2 నిమిషాలు ఆగుదా నాయనా. 6 రాశులేని మీనరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీన రాశికి అంటే జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. అంటే ఏలినాటి శని మధ్యలో ఉన్నది. ఏ స్థానము? జన్మస్థానము. ద్వితీయ స్థాన సంచారాన్ని మనం ఏలినాటి శనిగా, 3 రాశుల సంచారాన్ని ఏలినాటి శనిగా చెప్పుకుంటూ ఉంటాం షాడేశాన్ని. కాబట్టి ఈయన జన్మంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం మీద దెబ్బతీసే అవకాశం ఉన్నది. గాయాలు శరీరానికి గాయాలు అయి తనుభావం అంటాం కాబట్టి గాయాలు అయ్యే అవకాశం ఉన్నది. ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది. చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే జన్మంలోని శుక్రుడు 25 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 6 రోజుల పాటు ద్వితీయ స్థానంలో శుక్రుడు జన్మంలోనూ ద్వితీయంలోనూ కూడా చాలా చక్కటి ఆలోచన విధానము అంతా బాగుంటుంది. ద్వితీయంలో ఉన్నటువంటి 6 రోజుల్లో కొంచెం ధనానికి లోటు లేకుండా చేస్తాడు. శుక్రుడు పూర్తి అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. ఇక రవి యొక్క సంచారం ఒక 16 రోజుల పాటు జరుగుతున్నది. జన్మంలో గాని ఆయన అసలు యాక్చువల్లీ నిజానికి కుంభరాశిలో 14 రోజులు ఉండే మీనంలోకి వస్తున్నారు కాబట్టి వ్యయ స్థానంలో కానీ జన్మంలో కానీ రవి శుభ ఫలితములను ఇవ్వజాలరు. అందుచేత ఇక్కడ ఆయన కూడా ఇంచుమించుగా మన ప్రవర్తన ఆలోచన అవన్నీ బాగా లేకుండా ఉండటం, వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయం జరగటం, ధన నష్టం జరగటం, అలాగే కారాగార శిక్షలు పడటం కొంతమంది దుర్మార్గులకి, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ రవి యొక్క సంచారం సూచిస్తూ ఉన్నది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం. ఈ చతుర్థ స్థానంలో గురు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. విద్య విషయంలోను, తల్లిగారి ఆరోగ్య విషయంలోను, భూమి, గృహము, వాహనము, మన స్వభావం ఇత్యాది విషయాలన్నింటిలో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గురువు కల్పిస్తూ ఉన్నాడు. దీని ద్వారా విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారికి పెద్దగా లాభించేటటువంటి కాలం కాదు ఈ నెల రోజులు. కాబట్టి వారు కూడా దీనికోసం తగినంత శ్రమ చేయండి. ఎంత చేసినప్పటికీ కూడా గురుగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవడం కష్టమయ్యే అవకాశం ఉంటుంది. లాభాలు తక్కువ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ఈ మీనరాశి వారికి 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఇది మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది 6వ స్థానంలో. కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. అప్పులుంటే తీర్చేయగలుగుతారు. అప్పు కోసం ప్రయత్నిస్తే పుడుతుంది. అంటే మొత్తం మీద పుడుతుంది. కావాలంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఇచ్చేస్తాం. అంటే ఏంటి? ధనానికి లోటు ఉండదు అని అర్థం. ఈ విధమైనటువంటి అలాగే కొంతమంది ఇప్పటి వరకు మనకి శత్రువులుగా ఉన్న వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతున్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో మనం 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతోందండి. రాహు ఏ స్థానంలో మంచి ఫలితములు ఇవ్వజాలడు. బుధుడు మంచి ఫలితములు ఇవ్వజాలడు. కుజుడు పూర్తిగా ఉన్నాడు, ఆయన ఇవ్వడు. రవి గురించి చెప్పుకున్నాం కాబట్టి రాహు, కుజుడు, బుధుడు వ్యయ స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి ధన వ్యయము, ధన నష్టము, కళత్ర నష్టము, కారాగార శిక్షలు, శత్రు భయం ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ వ్యయ స్థానంలో ఉన్నటువంటి రాహు, బుధ, కుజ, రవిల వల్ల కలుగుతూ ఉన్నాయి. మొత్తంగా మనం వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్ర భగవానుడు పూర్తి అనుకూలుడు. అలాగే కేతు గ్రహం పూర్తి అనుకూలం. 2 గ్రహాలు అనుకూలత ఉంది. మిగతా గ్రహాలు అన్నీ కూడా ప్రతికూలతే కనిపిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహాలని ప్రసన్నం చేసుకోండి. అది శ్లోకాలే చదువుతారో, గుడికి వెళ్ళి చదువుతారో, ఇంటి దగ్గర ఉండి చదువుతారో, లేకపోతే గోమాతకి ఆహారాన్ని అందిస్తారో, అనేక రకాలు విష్ణు సహస్రనామం, లేకపోతే ఈశ్వరాభిషేకం, అలాగే సుందరకాండ పారాయణ, ఇవన్నీ అనేక రకాలు చెప్పబడ్డాయి మనకి నవగ్రహ బాధల నుంచి తప్పించుకోవటానికి. కాబట్టి అందులో ఏది చేసినా కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దీన్ని ఆచరించండి. సర్వసుఖాలు పొందండి. శుభం భూయాత్.